Hello friends, welcome back to my channel Meghana Sai. I am back with another new video. ఇక ఈరోజు అయితే జూలై 8th అనమాట. ఇక మనకి ఆషాఢ మాసం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక ఆషాఢ మాసం అంటే మనందరికీ గుర్తొచ్చేది బోనాలు అండ్ మెయిన్గా మన హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకునేది బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం. ఇక 2024 ఆషాఢ మాసం స్టార్ట్ అయినాక మనకైతే ఫస్ట్ ట్యూస్డే జూలై 9th రోజు వచ్చిందనమాట. ఇక ఆ రోజు మనకి బల్కంపేటలో ఎల్లమ్మ కళ్యాణం అయితే చేస్తున్నారు. ఇక నేనైతే అమ్మ కళ్యాణం చూడడానికి నేను సాయి మా అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి మమ్మల్ని ఇంటికి అయితే వెళ్తున్నాను. నాకైతే చిన్న వర్క్ ఉండే, సో నేను 1 day బిఫోరే పోతున్నాను అనమాట. ఇక ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయినాం. అందుకే టిఫిన్ చేయడానికి మేము శ్రీనగర్ కాలనీ గణపతి కాంప్లెక్స్ రోడ్ లైన్లో ఒక టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగినాము. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ టిఫిన్స్. అండ్ మీ అందరికీ ఆల్రెడీ డౌట్ వచ్చి ఉంటుంది మా విషు లేడు ఏంది మేము ఇద్దరమే ఉన్నామని. అండ్ నేనైతే ఫస్ట్ సమ్ రీజన్స్ మా విషుని మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంచిన అనమాట. ఎందుకు అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. మా విషుకి 8 months ఇప్పుడు, సో టీత్ రావడం స్టార్ట్ అయింది. ఇక పిల్లలకి టీత్ వచ్చే టైంలో అంత ఇచ్చింగ్ అవుతుంది కదా, వాళ్ళు ఏది పడితే అది నములుతూ ఉంటారు నోట్లో పెట్టుకొని. ఇక అందుకే నేను టీథర్స్ తీసుకోవడానికి ఇసుగూడ లైన్లో లవ్లీ బేబీస్కి అయితే వచ్చేసిన. ఇక్కడ బేబీ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. నేను మీతో షేర్ చేసుకునే ప్రతి ఒక్క ప్రోడక్ట్ నేను పర్సనల్గా యూజ్ చేసి అవుట్పుట్ బాగుంటేనే మీతో షేర్ చేస్తా, ప్రమోషన్స్ అయితే అస్సలు కాదు. అర్థం ఎవరంటే నిన్ను నన్ను చూపిస్తా, అట్టొస్తే ఆ ప్రేమైనా నా చేతులతో నరికేస్తా, సోదీదారం సాయం. బల్కంపేట ఎల్లమ్మ తల్లి అయితే మాకు ఎలాంటి కష్టం లేకుండా ఉన్న దాంట్లో సంతోషంగా ఉండేలా చూస్తుంది. ఇక అందుకే కళ్యాణం రోజు మేము బల్కంపేటలో దావత్ చేసి అన్నదానం చేస్తామన్నమాట. ఇక ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి. మా ఫ్యామిలీ అందరం కలిసి అమ్మవారి పేరు మీద ఆ రోజు అన్నదానం చేయడం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ కొంతమంది చీఫ్ గెస్ట్ని కూడా ఇన్వైట్ చేస్తాము. నేను ఫొటోస్ పెడతా చూడండి. ఇక చిన్న షాపింగ్ ఉన్నాయన్నమాట. ఇక నేను మా సాయి ఈవినింగ్ బయటకు వెళ్తున్నాము. ఇక మీ అందరికీ తెలుసు నేను మా సాయి ఫుడ్ లవర్స్ అనేసి. ఇక అందుకే బయటకు వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటాము.
ఇక మన ఇంట్లో దావత్ ఉన్నప్పుడు ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా, అందుకే నేను మా విష్యుకి సాయికి సేమ్ అవుట్ఫిట్స్ ఉండాలని అయితే ప్లాన్ చేసిన. ఇక షాపింగ్కి అయితే చార్మినార్ సాయిరామ్ కలెక్షన్స్కి పోయి ఈ క్లాత్ అయితే తెచ్చిన. అండ్ ఇద్దరికి సేమ్ క్లాత్ తీసుకొని వైట్ కుర్తా అండ్ వైట్ ప్యాంట్ అయితే ప్లాన్ చేసుకున్నాం. ఈ కాంబినేషన్ మస్తు ఉంటుంది కదా. అండ్ నేను విష్యుకి లోఫర్స్ కోసం సర్చ్ చేసినా కానీ నాకు మా విష్యు సైజ్ లోఫర్స్ అయితే ఇక్కడ దొరకలేదు. ఇక అందుకే షూస్ తీసుకున్నాను, నార్మల్ షూస్. అండ్ మా విష్యు ఫైనల్ అవుట్లుక్ ఎట్లుందో నేను నా ఇన్స్టాలో పోస్ట్ చేస్తా చూడండి. మా విష్యుకి జస్ట్ 8 months కదా, స్టిచ్చింగ్ అయితే ఎట్లా చేస్తాడని చిన్న డౌట్ ఉండే. బల్కంపేటలోనే ఇచ్చిన స్టిచ్చింగ్కి చాలా బాగా చేసిన స్టిచ్చింగ్ అయితే. అండ్ నేను అమెజాన్ నుంచి 3 parcels అయితే ఆర్డర్ పెట్టిన. ఇక నేను అమీర్పేట వెళ్ళి వచ్చేలోపు పార్సల్స్ కూడా వచ్చేసినాయి. నేనైతే అమెజాన్ నుంచి 2 బెడ్షీట్స్ అండ్ 1 వాకర్ ఆర్డర్ పెట్టిన అనమాట. బెడ్షీట్ అయితే నాకు 200 రూపీస్ ఈచ్ పడింది. క్వాలిటీ అయితే మస్తు ఉందన్నమాట. మీకు నచ్చితే నాకు కమెంట్ చేయండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. నేను మీకు ఆల్రెడీ చెప్పినా కదా, నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అవుట్పుట్ బాగున్న ప్రోడక్ట్స్ నేను మీకు షేర్ చేస్తా అని. అండ్ 2 బెడ్షీట్స్ని అయితే ఏవైతే ఆర్డర్ పెట్టినా అయితే చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే ప్యూర్ కాటన్. బట్ వాకర్ అయితే కొంచెం డ్యామేజ్ వచ్చిందనమాట. ఇక అందుకే నేను మళ్ళీ ఎక్స్చేంజ్ పెట్టిన. క్వాలిటీ అయితే చాలా బాగుంది, మా విష్యుకి మస్తు నచ్చింది. ఇక నేను చెప్పినా కదా, వాకర్ అయితే కొంచెం డ్యామేజ్ పీస్ వచ్చిందని చెప్పేసి ఇక ఎక్స్చేంజ్ క్యాన్సిల్ చేసి నేనైతే రిఫండ్ పెట్టేసిన అనమాట. ఇక నెక్స్ట్ డే వాళ్ళు ప్రోడక్ట్ పిక్ చేసుకొని నాకు మనీ అయితే రిఫండ్ చేసేసినారు. ఇక ఇట్లా మా డే అయితే ఎండ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ డే కళ్యాణం అనమాట. సో ఎక్సైటెడ్ అండ్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ ప్రిపరేషన్స్ అయితే అయితేనే ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో దావత్ ఎట్లయింది, కళ్యాణం వీడియోస్ అని నేను పెడతాను, చూడండి.
ఇక మీ అందరికైతే డౌట్ ఉంది కదా, మా విషు నాతో కాకుండా మా మమ్మీ వాళ్ళతో ఎందుకు ఉంటున్నానని చెప్పేసి. యాక్చువల్లీ మా విషుకి ఇప్పుడు 8 months. నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందనమాట. దిస్ ఈజ్ ద రీజన్ ఎందుకు మా విషు మమ్మీ వాళ్ళతో ఉంటున్నాడని. అండ్ సమ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ కాబట్టి డాక్టర్ అయితే నాకు రెస్ట్ సజెస్ట్ చేసింది. ఫర్ ప్రెగ్నెన్సీ వీడియోస్ నేను నా హెల్త్ ఎలా మేనేజ్ చేస్తున్నాను అండ్ ఎర్లీ ప్రెగ్నెన్సీని ఎట్లా ఫేస్ చేస్తున్నాను కమెంట్ చేయండి. నేనైతే ప్రెగ్నెన్సీ సిరీస్ కూడా చేస్తాను. ఇక టైం వచ్చేసి 11:30 అవుతుంది నైట్. మా విషుకి డైపర్స్ లేవు. ఇక షాప్స్ అయితే ఓపెన్ ఉండవు కదా, అందుకే నేను జెప్టో నుంచి ఇక ఏ బ్రాండ్ ఉంటే అది ఆర్డర్ పెడదామని చెప్పేసి జెప్టో ఓపెన్ చేస్తే నాకైతే బేబీ వర్డ్స్ డిస్పోజబుల్ డైపర్స్ అని అయితే ఒకటి కనిపించింది. అయితే చాలా బాగుంది. ఎక్సెల్ సైజ్ 12 to 17 kgs లీకేజ్ ప్రొటెక్షన్ చేస్తుంది. అంటే ఒకసారి అయితే ట్రై చేద్దామని అయితే ఆర్డర్ పెట్టిన. చాలా బాగుంది. జస్ట్ 200 రూపీస్కి నాకు 20 pants అయితే వచ్చినాయి. ఇక దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇక రేపటి వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. నేనైతే కలిగిన వీడియో మొత్తం బ్లాగ్ చేస్తాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.